తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి పగపట్టిన అశ్వత్థామ తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో రక్తపు మడుగుల పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి పాండవుల్ని అంతం చేస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. అందుకు సంతోషించిన దుర్యోధనుడు అశ్వత్థామని సైన్యాధిపతిగా నియమించాడు. రాత్రిపూట ఓ చెట్టు కింద పడుకుని పాండవుల్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్న అశ్వత్థామకి ఓ గుడ్లగూబ కాకిపై దాడి చేయడం కనిపించింది. పాండవుల్ని చంపడానికి అదే సరైన సమయమని పాండవ శిబిరం దగ్గరికి వెళ్ళాడు. కానీ శిబిరం బయట గాపలా ఉన్న రక్కసిపై అశ్వత్థామ ఎన్ని అస్త్రాలు సంధించినా అది చావకపోవడంతో అశ్వత్థామ అగ్నిలో ప్రవేశించి దేహత్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. దాంతో రక్కసిగా ఉన్న శివుడు తన యథారూపాన్ని ధరించి అశ్వత్థామకి రుద్ర ఖడ్గాన్ని ఇచ్చి రోజంతా అజేయుడుగా ఉండే వరాన్ని కూడా ఇచ్చాడు. దాంతో అశ్వత్థామ ఉప పాండవుల్ని చంపి వారి రక్తంతో ఉన్న చేతుల్ని దుర్యోధనుడికి చూపించడంతో దుర్యోధనుడు సంతోషంగా మరణించాడు.